ఇదిగోండి, సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో అంటే ఈ చాప్టర్ ఫస్ట్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ 1లో 2 సమ్స్ ఉంటాయి. ఆ 2 సమ్స్ని సాల్వ్ చేయమన్నాడు. ఆల్రెడీ మనం సాల్వ్ చేసేసాం. ఆల్రెడీ ఈ చాప్టర్ని స్టార్ట్ చేయడానికి ముందు ఆ 2 ఎగ్జాంపుల్స్తోనే స్టార్ట్ చేసాం. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ 4th చాప్టర్ స్టార్టింగ్లో చెప్పిన 2 క్వశ్చన్స్ ఇక్కడ రాసేయాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అక్కడ మనం డిస్కస్ చేసేసాం. సేమ్ ఆన్సర్ ఎగ్జాంపుల్ 1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఇక్కడ సాల్వ్ చేయమన్నాడు. మీకు ఎక్సర్సైజ్లో వాటిని డిస్కస్ చేయదు కాబట్టి ఇక్కడ మళ్ళీ అడిగాడు. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం కాబట్టి మరి ఈ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్ దగ్గర చేసేసాం. ఎగ్జాంపుల్ 1 చేసామా లేదా? సో ఆ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఇక్కడ సేమ్ ఆ ఎగ్జాంపుల్ 1 అని రాయమని చెప్పాడు ఇక్కడ. అంతే, ఇక్కడ వేరే క్వశ్చన్ ఏమి ఇవ్వాల. ఎగ్జాంపుల్ 1 అని సాల్వ్ చేయని అన్నాడు. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ 1 సాల్వ్ చేసాం కాబట్టి ఇక్కడ మరి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫైండ్ 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. 2 సమ్స్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు. వాటి సమ్ అంట 27 అంట, వాటి ప్రొడక్ట్ అంట 182 అంట. అయితే ఆ 2 నెంబర్స్ని కనుగొనమన్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీగా ఉంటుంది, ఆన్సర్ ఇక్కడే వచ్చేస్తుంది. చూడండి సొల్యూషన్. లెట్ ఫస్ట్ నెంబర్, మొదటి నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను నాన్న. ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. దెన్ అప్పుడు సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది నాన్న? సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 27 అవుతుంది. అంతేనా? రెండింటిని కలిపితే 27 వస్తుంది అన్నాడు. అందులో ఒకటి ఎక్స్ అయితే రెండోది ఏమవుతుంది? ఎక్స్ నుంచి 27 తీసేయాలి, లేదా 27 నుంచి ఎక్స్ తీసేయాలి. రెండిట్లో మొత్తం 27 కదా. సో అందులో ఎక్స్ని తీసామనుకోండి, రెండో నెంబర్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా మీకు? 2 సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ హూజ్ సమ్ అన్నాడు. 2 నెంబర్స్ని కలిపితే 27. ఇప్పుడు ఉదాహరణకి 12 + 15 కలిపితే 27 వచ్చింది నాన్న. ఇప్పుడు నేను ఇందులో ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? 27 నుంచి నేను అనుకున్న నెంబర్ని తీసేస్తే ఆ రెండో నెంబర్ వస్తుంది. అంతేనా? సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి రెండో నెంబర్ ఏమవుతుంది? 27 - ఎక్స్ అవుతుంది. ఓకేనా? అయితే బై ద ప్రాబ్లం, లెక్కలో వాడు ఏమి ఇచ్చాడు చూడండి. బై ద ప్రాబ్లం లెక్కలో ఏమి ఇచ్చాడు? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు. ఎంత? 182 అన్నాడు. అంటే ఎక్స్ ఇంటూ 27 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ 182 అని ఇచ్చాడు. రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? 182 ఇచ్చాడు. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ 27 - ఎక్స్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే 82 వస్తుంది అన్నాడు. 182. ఓకేనా? అలా జాగ్రత్తగా చూడండి అన్న. ఎక్స్ ఇంటూ 27 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. అక్కడదే మరలా ఇక్కడ రాశా. 27 ఇంటూ ఎక్స్ ఎంతనా? 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతనా? x² ఈజ్ ఈక్వల్ టు 182. అది ఇటు తీసుకొచ్చేయండి. 27x మైనస్ x² మైనస్ 182 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? సో అది ఇటువైపు తీసుకొచ్చేసాను. -182 అయింది. సో దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం. ముందు x² టర్మ్ -x² ప్లస్ 27x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? సో ఆర్డర్లో రాశాను నాన్న. ఆర్డర్లో రాస్తే మనకు -x² ప్లస్ 27x మైనస్ 182 వచ్చింది. ఓకేనా? సో ఇదంతా మైనస్తో డివిజన్ చేసేయండి. అప్పుడు ఇది x² అవుతుంది, ఇదేమో -27x అవుతుంది, ఇది ప్లస్ 182 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ 27xని 2 భాగాలుగా విడగొడతాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 182 రావాలి. సో ఎలా వస్తుందంటే 13 × 14. 13 14ల 182 నాన్న. 13 14s 182. 13 + 14 కలిపితే 27. ఓకేనా? సో చూడండి నాన్న. సో x² దీన్ని 13x మైనస్ 14x రాసుకుంటున్నా. సో -13x మైనస్ 14x కలిపితే -27x అవుతుంది. ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఈ రెండు ఒక ఫ్యామిలీ, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకోండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x కామన్ తీయండి, ఇక్కడ x మిగులుతుంది,
మైనస్ ఎక్స్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ 13 మిగులుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఏముంది నాన్న, మైనస్. ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో లేదు కాబట్టి 14 బయటకు తీయండి. 14 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది నాన్న. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13, 14 13s 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 13 వచ్చింది, ఇక్కడ ఎక్స్ మైనస్ 13 వచ్చింది కాబట్టి ఒక 13 రాసుకోండి. ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ మైనస్ 13 అటు వెళ్ళిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 13 అవుతుంది. ఒకవేళ ఈ మైనస్ 14 అటు వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14 అవుతుంది. అంటే ఎక్స్కి రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 13, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 27 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 13, ఎక్స్ వాల్యూ ఒకవేళ 13 తీసుకుంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 13. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్ కదా, అంటే 27 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ 14 అవుతుంది. సో ఆ రెండు నెంబర్స్ ఏమవుతాయి, 13, 14 అవుతాయి. అలా కాకుండా ఎక్స్కి అది కూడా పాజిటివ్ నెంబరే కదా. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అయింది అనుకోండి, సో ఫస్ట్ నెంబర్ అప్పుడు ఏమవుతుంది, 14 అవుతుంది, ఎక్స్ కదా. అప్పుడు ఫస్ట్ నెంబరు 14 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, సెకండ్ నెంబర్ ఏమవుతుంది 27 మైనస్ ఎక్స్, అంటే 27 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ 13 అవుతుంది. అంటే అది 13 అయితే రెండో నెంబర్ 14, ఒకవేళ అది 14 అయితే రెండో నెంబర్ 13. ఆన్సర్ మాత్రం 13, 14 ఏది రాసినా ఓకే. ఓకేనా. సో రెండు కేసులు రాశాను ఎందుకైనా మంచిదని. మీరు ఒక కేసు వరకు రాసి ఆపేసినా చాలు. సో దేర్ ఫోర్ ద టూ నెంబర్స్ ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి, ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 13, 14 అంతే. ఆ రెండు సంఖ్యలు ఎటు నుంచి ఎటు చూసినా 13, 14 అవుతున్నాయి. ఓకేనా. ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న.